నమస్తే. నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే మారుతున్న కాల పరిమితిని బట్టి మనుషుల్లో గూడా అనేక మార్పులైతే వస్తున్నాయి. అదేవిధంగా వెయిట్ లాస్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, అమ్మాయిల్లో అయితే పీసీఓడీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. చిన్న పిల్లలు గూడా వెయిట్ ఎక్కువ పెరిగిపోవడం, ఇలాంటి సమస్యలు మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం. సో, ఈ టాపిక్ గురించి మనతో మాట్లాడేందుకు క్లినికల్ డైటీషియన్ పావని గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే మన ఫుడ్ వల్ల గానీ, అంటే హ్మ్. మన నేచర్ గూడా మారడం వల్ల గానీ, ఈ డైటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తున్నాయి. వెయిట్ ఎక్కువ పెరిగిపోవడం. హ్మ్. చిన్న పిల్లలు గూడా ఎక్కువ వెయిట్ ఉంటున్నారు. అంటే అవునండి. ఏ ఏజ్‌కి సంబంధించిన వాళ్ళు ఆ వెయిట్ కాకుండా ఎక్కువ వెయిట్ ఉంటున్నారు. అవును. బేసిక్‌గా ఈ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి మేడం? మెయిన్‌గా అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు. ఒకటొచ్చేసి యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం. అంటే మనం చిన్నగున్నప్పుడు ఎంత యాక్టివిటీ లెవెల్స్ ఉండేవో, ఇప్పుడు పిల్లలకి అంత యాక్టివిటీ కూడా లేదు. బిజీ షెడ్యూల్ అయిపోయింది. లేట్ నైట్స్ పడుకోవడం, మార్నింగ్ ఫుడ్ కూడా సరిగ్గా లేకపోవడము. అండ్ మనం వింటూనే ఉంటాం పెస్టిసైడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్. వీళ్ళింకా బేకరీ ఫుడ్స్‌కి ఎక్కువ అలవాటు పడిపోతూ ఉంటారు చిన్నపిల్లలైతే. ఇంకా పెద్దవాళ్ళు కూడా ఫాస్ట్ ఫుడ్ అని చెప్పేసి తీసుకుంటూ ఉంటున్నారు. మన హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం ఒకటి. ప్రోటీన్ ఫుడ్స్ మనకు డైట్‌లో ఉండట్లేదు. ఎవ్రీ మీల్‌లో ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. సో, ఫైబర్ తక్కువవ్వడం వల్ల కావచ్చు, ప్రోటీన్ తక్కువవ్వడం వల్ల కావచ్చు, మజిల్ వీక్‌నెస్ ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. సో, మెయిన్‌గా వీటన్నిటికి చెక్ పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్. ఎలాంటి వర్కౌట్ అయినా మనం ఇంక్లూడ్ చేయాలి డైలీ లైఫ్ స్టైల్‌లో. వాకింగ్ గూడా తగ్గిపోయింది. సిట్టింగ్ జాబ్స్ అయిపోయాయి. ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా చాలా అయిపోయాయి. సో, మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ హెల్తీ లైఫ్ స్టైల్‌ని అడాప్ట్ చేసుకుంటేనే వీటన్నిటిని ఓవర్‌కమ్ చేయగలుగుతాం. ఇందాక మీరు వర్కౌట్ అన్నారు. అంటే వర్కౌట్ చేసి వెయిట్ లాస్ అవ్వడం ఓకే. హ్మ్. బట్ వర్కౌట్ చేయకుండా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. బట్ ఏంటంటే, ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ డెఫిసిట్‌లో, క్యాలరీ డెఫిసిట్‌లో వెళ్ళి ఫుడ్డంతా తగ్గించి మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. ఒకవేళ వర్కౌట్స్ చేస్తూ వెయిట్ లాస్ అయ్యారనుకోండి, ఆ వెయిట్ మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉండదనమాట. వర్కౌట్స్ చేయడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు స్లీప్‌లెస్‌నెస్ చాలామంది నిద్ర సరిగ్గా పట్టదు. వాళ్ళకేంటంటే వర్కౌట్స్ చేయడం వల్ల నిద్ర పడుతుంది. ఎందుకంటే వర్కౌట్స్ చేసినప్పుడు మన బాడీలో మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుందనమాట. మన మజిల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. మనకు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అండ్ ఇంకోటి బాడీ డిటాక్సిఫికేషన్ కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది వర్కౌట్స్. అంటే చెమట రూపంలో చెమట కూడా ఎక్కువ పట్టేయడం గానీ, ఇలా ఎన్ నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ వర్కౌట్స్ వల్లే ఉన్నాయి. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు. నీ పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తే కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే సరిపోతుంది. అది తీసుకుంటే సరిపోతుందని. అవి తీసుకున్నా కూడా మనం బోన్ చుట్టూ ఉన్న మజిల్‌ని స్ట్రాంగ్ చేసుకుంటేనే ఆ మజిల్ బోన్‌కి సపోర్ట్ ఇస్తుంది. వర్కౌట్స్ చేయడం వల్ల మనకు బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ కూడా చాలా మటుకు తగ్గుతాయి. అంటే చాలామంది ఏమంటుంటారంటే సాఫ్ట్‌వేర్స్ కానీ, హ్మ్. కొంతమంది ఎంప్లాయీస్ కానీ బిజీ షెడ్యూల్ ఉంటది. మాకు వర్కౌట్ చేయడానికి టైం ఉండదు. అలాంటి వాళ్ళకి మీరెలాంటి సజెషన్ ఇస్తారు? అలాంటి వాళ్ళు పోస్ట్ మీల్ వాక్స్ చేయొచ్చు. పోస్ట్ మీల్ వాక్స్ రీసెంట్‌గా ఐడీఏ గైడ్‌లైన్స్ కూడా చెప్తుందేంటంటే తిన్న తర్వాత 3 మీల్స్ ఉంటాయి. యూజువల్‌గా వి ఆర్ సౌత్ ఇండియన్స్. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 మీల్స్ ఉంటాయి. మీ ఎవ్రీ మీల్ తర్వాత ఒక 20 మినిట్స్ ఆగి 15-20 మినిట్స్ పోస్ట్ మీల్ వాక్ చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ వర్కౌట్ చేయడం టైం లేదు అనంటే గనక దే కెన్ గో ఫర్ పోస్ట్ మీల్ వాక్స్. పోస్ట్ మీల్ వాక్స్ వల్ల ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లోకొచ్చేస్తాయి. వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. ఎన్ నంబర్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ పోస్ట్ మీల్ వాక్స్ వల్ల ఉంటాయి. అంటే రీసెంట్‌గా ఏంటంటే ఏబీసీ జ్యూస్ అనేది చాలా హ్మ్. ట్రెండ్ అయిందనమాట. యెస్. ఏబీసీ జ్యూస్ తాగితే వెయిట్ లాస్ అయిపోతారు. వెంటనే యాహ్! వెయిట్ తగ్గిపోతారు. యాహ్! వితిన్ 1 మంత్, 1 వీక్‌లోనే మనకు రిజల్ట్ ఉంటాయంటారు. ఇది హ్మ్. ఎంతవరకు నిజం అంటారు మేడం? డైలీ మనం బీట్రూట్, క్యారట్ అయితే తీసుకోము. హ్మ్. క్యారట్ వల్ల బీట్రూట్ వల్ల ఐరన్ గూడా పెరుగుతుంది. యాక్చువల్‌గా చాలామంది ఏబీసీ జ్యూస్‌ని తప్పుగా అనుకుంటారు. యాపిల్, బీట్రూట్, క్యారట్ అనుకుంటారు. దట్స్ నాట్ కరెక్ట్. ఆమ్లా, బీట్రూట్, క్యారట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఏబీసీ జ్యూస్. ఆమ్లా ఈస్ అ సూపర్ ఫుడ్. ఆమ్లాని ఇంక్లూడ్ చేయడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి. వైటమిన్ సి దొరుకుతుంది. ఐరన్ అబ్జార్ప్షన్ బావుంటుంది. వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. మన బాడీని డిటాక్సిఫికేషన్ చేస్తుంది. సో, ఈ కాంబినేషన్ ఆమ్లా, బీట్రూట్, క్యారట్ అనేది గ్రేట్ కాంబినేషన్. ఒకవేళ ఈ జ్యూస్ తీసుకుంటున్నారు అంటే ఓన్లీ వెయిట్ లాస్ అని కాదండి. ఓవరాల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన బాడీకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓన్లీ వెయిట్ లాస్ కోసమే అంటే సమ్‌వాట్ వెయిట్ లాస్‌కి ఇండైరెక్ట్‌లీ హెల్ప్ చేస్తుంది. ఇది వెజిటబుల్ జ్యూస్ కాబట్టి ఫైబర్ రావడం వల్ల మనకు ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది. అలాగే వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. లిక్విడ్ డైట్స్ కూడా ఈ మధ్య ఎక్కువ ఫాలో అవును. అవుతున్నారు. ఈ లిక్విడ్ డైట్స్ ఫాలో అవ్వడం వల్ల నిజంగానే వెయిట్ లాస్ అవుతారా? లేకపోతే దీనివల్ల యాహ్! సైడ్ ఎఫెక్ట్స్ గూడా ఏమైనా ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎన్ నంబర్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లిక్విడ్ డైట్స్ వల్ల. ఒక లిక్విడ్ డైట్స్ ఎవరైనా సరే 5 డేస్ కంటే ఎక్కువ చేయకూడదు.
ఇప్పుడు వన్ ఆఫ్ మై క్లయింట్ స్టోరీ, షీ డిడ్ లిక్విడ్ డైట్ ఫర్ 1 మంత్. 1 మంత్‌లో తను వెయిట్ తగ్గారు. కానీ తనకొచ్చిన ప్రాబ్లమ్స్, ఫస్ట్ థింగ్ ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది. సెకండ్ వచ్చేసి బోన్స్ మధ్య పెయిన్స్ రావడం. సరిగ్గా 10 నిమిషాలు కూడా నడవలేకపోయాడు తను. అండ్ స్లీప్‌లెస్‌నెస్, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, అండ్ ఎన్ నంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనేది తను ఫేస్ చేశారు. జస్ట్ షీ డిడ్ లిక్విడ్ డైట్ కంప్లీట్‌గా కార్బ్స్ మానేసి, హెడేక్, మైగ్రేన్‌కి లీడ్ అవ్వడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. దెన్ షీ కాంటాక్ట్ అస్. మమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు మేము చెప్పాము, లిక్విడ్ డైట్స్‌లో ఏంటంటే ప్రోటీన్ ఉండదు. వెజిటబుల్ జ్యూసెస్ అని చెప్పేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు కోకోనట్ వాటర్ కావచ్చు, లెమన్ వాటర్ కావచ్చు, గ్రీన్ టీ కావచ్చు, వెజిటబుల్ జ్యూసెస్ కావచ్చు, ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి బార్లీ వాటర్ అని చెప్పేసి ఇవన్నీ. సమ్‌వాట్ ఇక్కడ ఏంటంటే మనకు ఫైబర్ ఒకటే దొరుకుతుంది. ప్రోటీన్ మనకు అసలు దొరకదు. ప్రోటీన్ లేకపోవడం వల్ల మజిల్ వీక్‌నెస్ ఉంటుంది చాలా. అందుకని వాళ్ళు 10 నిమిషాలు నడవలేరు. మెటబాలిజం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎవరైనా లిక్విడ్ డైట్స్ చేయాలనుకుంటే 5 డేస్ కంటే ఎక్కువ చేయకూడదు. లిక్విడ్ డైట్స్ చేసిన తర్వాత ఎంతైతే వెయిట్ తగ్గారో మళ్ళీ ఏదో ఒక రోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి అందరూ ఏంటంటే, ఏదో ఒక రోజు మళ్ళీ మన నార్మల్ లైఫ్ స్టైల్‌కి రావాల్సిందే. మళ్ళీ రైస్ కూడా తినాల్సిందే కదా! ఇక లైఫ్ లాంగ్ ఈ లిక్విడ్ డైట్స్ మీద మనం డిపెండ్ అవ్వలేము. సో ఒక బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, మన లైఫ్ స్టైల్‌లోనే చేంజెస్ చేస్తూ, రైస్ క్వాంటిటీ తగ్గించి, ప్రోటీన్ ఫైబర్‌ని యాడ్ చేసుకుంటూ, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటేనే మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ లిక్విడ్ డైట్స్ అని చెప్పేసి మంత్స్ ఫాలో అయ్యి 10 కేజీస్ తగ్గి, మళ్ళీ బాడీని ఇంపాక్ట్ చేసుకొని, మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యి, ఇదంతా ఒక సైకిల్ లాగా అయిపోతుంది. సో మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంది హెల్తీగా ఉండడానికి, హెల్త్ ఇంపాక్ట్ చేసుకోవడానికి కాదు కదా! సో వి షుడ్ నాట్ ఫాలో లిక్విడ్ డైట్స్ మోర్ దెన్ 5 డేస్. అంటే ఇందాక మీరు రైస్ గురించి మాట్లాడారు కాబట్టి ఎక్కువ మంది వెయిట్ లాస్‌లో భాగంగా రైస్ పూర్తిగా మానేస్తుంటారు. అంటే అస్సలు తినకుండా అలాగా వేరే ఫుడ్ ఏమైనా తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటారనమాట. సో అంటే రైస్ తినకుండా ఉండడం మంచిదే అంటారా? లేకపోతే రైస్ కూడా తీసుకోవాలా? మనకి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంట? రైస్ విల్ నాట్ మేక్ యూ ఫ్యాట్. ఫస్ట్ థింగ్, రైస్ వల్ల మనం వెయిట్ గెయిన్ అవ్వము. ఒకవేళ వెయిట్ గెయిన్ అవుతున్నామంటే ప్రపంచమంతా ఒబెసిటీలోనే ఉండాలి కదా! సో రైస్ మనకు వెయిట్ గెయిన్ అవ్వదండి. రైస్ మానేసినంత మాత్రాన వెయిట్ లాస్ అవ్వరు. ఇప్పుడు రైస్ మానేసి ఇప్పుడు ఒక కప్పు రైస్‌లో 120 క్యాలరీస్ ఉన్నాయి. ఒక కప్పు కొర్రన్నంలో కూడా 120 క్యాలరీసే ఉంటాయి. బట్ మనం రైస్ మానేసి కొర్రన్నం 2 కప్పులు తిన్నామనుకోండి, ఇక్కడ ఆల్రెడీ క్యాలరీస్ యాడ్ అయిపోతాయి కాబట్టి దాంతో డిఫరెన్స్ ఏం కనిపించదు. మనం రైస్ మానేయడం కంటే రైస్ క్వాంటిటీ తగ్గించేసి దాంతో పాటు వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నామనుకోండి, దానివల్ల బెనిఫిట్ ఎక్కువ ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే రైస్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వరు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ అనమాట. ఇంకోటి సౌత్ ఇండియన్స్‌కి రైస్ లేకపోతే నడవదు కూడా. మనం 10 డేస్ ఉండగలుగుతాం రైస్ తినకుండా. 1 మంత్, 2 మంత్స్ అయితే ఉండలేం. దెన్ అగైన్ విల్ క్రేవ్ ఫర్ రైస్. సో రైస్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. నా క్లయింట్స్ రైస్ తింటూ 3 మంత్స్‌లో 12 కేజీస్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. సో చూసారుగా, ఇది ఈనాటి వీడియో. మీరు పావని గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి మేడంని కన్సల్ట్ అవ్వచ్చు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ ఇలాంటి వీడియోస్ కోసం బీఆర్కే హెల్త్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.